కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాడి రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఏర్పాటైన మదర్ డైరీ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అన్నదాతలకు చేయూతనివ్వకపోగా తిరిగి వాళ్లకే బాకీ పడిపోయింది. పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. అసలు మదర్ డైరీ నష్టాలకు కారణాలేంటి? అప్పుల ఊబి నుంచి సంస్థను బయటపడేసేదెవరు? లెట్స్ వాచ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 25 కోట్ల రూపాయలు పాడి రైతులకు బకాయి పడింది మదర్ డైరీ. ఏడాది కాలంగా అన్నదాతలకు చెల్లించాల్సిన డబ్బుల్లో ఆలస్యమవుతుండగా 6 నెలల నుంచి బకాయిల చెల్లింపులు మరింత లేట్ అవుతున్నాయి. దీంతో సత్వరంగా డబ్బులు చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. ప్రస్తుతం మదర్ డైరీ రైతులకు 4 నుంచి 8 చెల్లింపుల సైకిల్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. బకాయిల సమస్య కారణంగా 123 సంఘాల పాడి రైతులపై ప్రభావం పడుతోంది. పాలు సేకరిస్తున్న గ్రామాల్లో 10, 20, 30 లక్షల వరకు అన్నదాతలకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. మదర్ డైరీకి ప్రస్తుతం 35 కోట్లకు పైగా వివిధ బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయి. నెలకు 45 లక్షల వరకు వడ్డీలు చెల్లిస్తున్నట్లు సమాచారం. దీనివల్లే సకాలంలో రైతులకు బిల్లులు చెల్లించలేకపోతోందట సంస్థ. మరోవైపు మదర్ డైరీ అప్పులు తీర్చేందుకు ఆస్తుల వేలానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. సంస్థకు చెందిన పలు ఆస్తులను బహిరంగ మార్కెట్లో వేలం వేస్తే అధిక ధర వస్తుందని భావిస్తోంది. మదర్ డైరీ క్రేజ్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రైవేటు డైరీలు పాగా వేయడంతో మదర్ డైరీలకు పాలు పోసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. మరోవైపు సంస్థ చైర్మన్, డైరెక్టర్ల మధ్య అంతర్గత విభేదాలు, పాలనాపరమైన వైఫల్యాలు కూడా అప్పులకు, బకాయిల చెల్లింపుల్లో జాప్యానికి కారణమని వినిపిస్తోంది. పాలకులు నిర్లక్ష్యం వీడి పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తే సంస్థ తప్పకుండా పుంజుకుంటుందని, తిరిగి లాభాల బాట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.